టైంలో సార్ ఏమో వచ్చాము, చేసాము, సక్సెస్ రాలేదు, చేతిలో డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేయాలనే పరిస్థితి మీకు ఎందుకు రాలేదంటే మీరు ఫైనాన్షియల్గా వెళ్ళావా? వచ్చింది చాలా సార్లు, రాలేదని మీకు చెప్పలేదు నేను. చాలా సార్లు వచ్చింది. ఓకే, చాలా సార్లు వస్తూనే ఉంటుంది కూడా. అప్పుడు ఎలా సార్ అది? మామూలుగా ఇప్పుడు ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్కే ప్రతి ఒక్కరు మీరు నమ్మిన నమ్మకపోయినా 100లో 90% మంది 95% మంది ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కోసం బతుకుతారు. అవునా కాదనేది మీరు చూసుకోండి. కానీ మీరు ఎలాగ ఈ స్ట్రగుల్ని ఎలా ఫేస్ చేస్తారు అనేది నాకు అర్థం కాదు. అదే సార్, ఇప్పుడు నేను అప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నాను. మీకు ఫస్ట్ సినిమా తర్వాత సెకండ్ సినిమా తర్వాత చాలా స్ట్రగుల్స్ పడ్డాము. అదే ప్రాబ్లం అంటే అదే సార్, డబ్బు లేకపోవడమే ప్రాబ్లం ఇక్కడ. అంతే కదా, వేరే ప్రాబ్లం ఏముండదు సార్. డబ్బు ఉంటే ఫ్లాప్ వచ్చిన భయం లేదు, ఇటు వచ్చిన ప్రాబ్లం లేదు. డబ్బు నా చేతిలో ఉంది సార్. ఫ్లాప్ వచ్చింది, ఒక సంవత్సరం తర్వాత ఇంకో కథ రాసుకొని ధైర్యంగా నాకు నచ్చినట్టు నేను వెళ్తా. సో అది కూడా ప్రాబ్లం కాదు, డబ్బు లేకపోవడం అనేదే కదా మీరు మ్యాటర్ అనేది. సో దానికి ఏ పని చేయాలి. ఇంకొక సినిమా అప్పుడే నేను వేరే వేరే వాళ్ళకి అవసరం ఉంది, నేను రైటింగ్ రాయగలను. నాకు తెలిసిన ఫ్రెండ్ ఎవడు ఉంటాడు, రేపు పలానా సినిమా రైటింగ్ వర్క్ చేయి. అలా వర్క్ చేసుకుంటూ కరెక్ట్ మనుషుల దగ్గర పడ్డాడు. అది బేబీ నా అదృష్టం అయి ఉండొచ్చు. కరెక్ట్. అదే ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి చెప్తున్న దానిలో ఫస్ట్ నుంచి కూడా మీరు ఎన్నుకున్న మనుషులు కానీ, మీ తిరిగిన ప్రపంచం కానీ, మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ మీకు అంత పాజిటివ్గా జరిగిపోయింది. కష్టం ఉంది, కష్టంతో పాటు సార్ కష్టం ఎవరికైనా ఉంటుంది సార్. అంతే సార్, కష్టం గురించి నాకు ఇండస్ట్రీలో కూడా ప్రతి వాళ్ళు మనం ప్రెస్ మీట్లకు వెళ్తున్నాం, అబ్బా మేము ఎంత కష్టపడ్డామని చెప్తుంటే నాకు కామెడీగా ఉంటుంది. బట్ అది కష్టమేలా అవుతుంది సార్. ఇట్స్ అంతే, కరెక్ట్ లేదు, కరెక్ట్. యాక్చువల్లీ పని అది. ఇప్పుడు ఆ పనిని నీ స్టైల్ ఆఫ్ వర్క్, నీకున్న బడ్జెట్స్లో నువ్వు చాలా పెద్దగా ఊహించుకున్నావు. నువ్వు పెన్ను పేపర్ పెట్టుకొని నువ్వు రాసుకున్న విధానంలో 5 స్టార్ రేటింగ్ రాసుకున్నావు. అప్పుడు ఆటోమేటిక్గా అది కష్టం ఉంటుంది. అంతే ప్రాసెస్. ఆ ప్రాసెస్లో నా వల్ల కాదు ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోదాం అని అనిపించలేదు ఎప్పుడు? వచ్చిన కొత్తలో అనిపించింది. వచ్చిన కొత్తలో ఏదైతే సినిమా వాళ్ళు త్వరగా పరిచయం అవ్వరు, బయట తిరుగుతున్నాం, ఎవరిని కలవాలి, ఏంటి, ఎందుకు వచ్చామా, ఒక్కొక్కసారి అలా అనిపించింది. ఒక్కసారి ఎప్పుడైతే కొంచెం కరెక్ట్ సోర్స్ చిన్న కలిగిందో ఆ రోజు నుంచి ఎప్పుడూ అనిపించలేదు. స్టార్టింగ్లో ఒంటరిగా ఉంటాం కదా, అప్పుడే ఇల్లు వదిలేసి వస్తాం, చుట్టూ అమ్మ నాన్న అప్పుడు దాకా మనకు నచ్చినట్టు తిని, మనకు నచ్చినట్టు ఆడుకొని, మనకు నచ్చినట్టు పెరిగి, సడన్గా రాగానే అక్కడి నుంచి మారిపోద్ది. ఆ సడన్ చేంజ్ ఓవర్ తట్టుకోలేకపోయింది మధ్యలో. ఆ తర్వాత అలవాటు అయ్యాక అవన్నీ సెకండరీ అయ్యాయి, సినిమా ఒకటి ఫస్ట్ అయింది. ఇప్పుడు మీరు మాట్లాడిన వాటిలో దాదాపుగా పూరి జగన్నాథ్ గారి పాడ్కాస్ట్ అయినట్టే ఉంది చాలా విషయాలు. పూరి జగన్నాథ్ గారి పాడ్కాస్ట్ని ఫాలో అవుతుంటారా? అప్పుడప్పుడు వింటాను. తీసుకుంటారా ఏమన్నా మనకి ఇది కరెక్టరా అని? తీసుకుంటాను కానీ అలా అని చెప్పి ఎక్కువ అప్లై చేసుకోలేను. నాకు నా సిచ్యువేషన్ నన్ను కూడా నేర్పుతాయి కదా, దాన్ని తీసుకుంటూ నాకు కూడా అనిపిస్తుంది. అదే మీరు కూడా స్పెషల్గా మీరు ఒక రైటర్ కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అదన్నా రాసుకుంటారు ఏదో అలా కొంచెం మనకి నచ్చినట్టు కొన్ని దారులు ఉంటాయి కాబట్టి ఆ దారిలో వెతుకుంటే ఒక్కొక్క స్టెప్ ఎదుగుతా వెళ్తున్నప్పుడు సడన్గా అక్కడ కింద పడో లేకపోతే జారిపడో మళ్ళీ పైకి లేగిసి మళ్ళీ మనం ఎప్పుడో స్టార్టింగ్లో చేసిన పని చేయాలి, ఇదే అవకాశం వచ్చిందంటే చాలామంది నిరుత్సాహపడతారు. నాకు తెలుసు. ఒకసారి వన్స్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మైక్ పట్టుకొని నేను డైరెక్టర్ అనుకున్నోళ్ళు తర్వాత అరే బాబు నీ సినిమా అయింది బాగాలేదు, వదిలే దాని గురించి, ఇప్పుడు ఇది అవకాశం ఉంది, పలానా అసోసియేట్గా ఉందో, పలానా అసిస్టెంట్గా ఉందో, పలానా రైటర్గా ఉందో, జాయిన్ అవుతావా అంటే సార్ వన్స్ మనం అక్కడ వెళ్ళి చేసినాక ఇప్పుడు ఎలా చేస్తాం సార్, వద్దు అన్ని రోజులు నా దగ్గర చిన్నోళ్ళు వాళ్ళ సినిమా ఏంటో కూడా తెలియని వాళ్ళు నా దగ్గర ఇప్పుడు 10 మంది ఉన్నారు. మీరు ఎలా చేశారు? అంటే చాలామంది చాలా ఫిలాసఫీలు వింటాం, కానీ నాకేమనిపించింది అంటే సార్, నేను బతకాలి ఫస్ట్. మిగతా అన్నీ నాకు సంబంధం లేదు, ప్రపంచం ఏమనుకోవడం నాకు సంబంధం లేదు. నేను సినిమా చేశాను, నేను బతకాలి, బాగా బతకాలి. అంటే ఏం చేయాలి? నాకు వచ్చిన అవకాశం పని చేయాలి, నాకు తెలిసిన పని, అంతే. అక్కడ ఇగో రాదు. కథ విషయంలో మాట్లాడతానేమో తప్ప మిగతా విషయం. ఇప్పుడు నేను డైరెక్టర్ దగ్గర పని చేస్తాను, డైరెక్టర్ వెళ్ళా 5 నిమిషాలు బయట కూర్చున్నాను, నేను డైరెక్టర్ అని ఫీల్ అవును. అక్కడ నేను పని చేయడానికి వెళ్ళాను అక్కడికి, కరెక్ట్, అంతే. బయట కూర్చుంటా, ఎవరైనా వచ్చారు, నేను 2 సినిమాలు పనిచేసిన వ్యక్తిగా ఆయన నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆయన ఇస్తారు. అలానే నేను ఆయన ప్రపంచంలోకి నేను ఎంటర్ అయిపోవడం అలా ఉంది. నా పని, నాకు అప్పచెప్పిన పని సిన్సియర్గా చేస్తాను. ఇది మాత్రం పెట్టుకున్నాను, ఇది ఎవ్వరి కోసం కదా సార్, నేను సర్వైవల్ అవ్వాలి, మళ్ళీ నేను ప్రూవ్ చేసుకోవాలి. అంటే మిగతా ప్రపంచంతో నాకు పని లేదు, నాకు వచ్చిన సినిమా, నాకు తెలిసిన సినిమా పని చేయాలి.
అంత సిగ్గుపడ్డం దీనికని పనిచేసాను. కానీ అది నిజంగా మీరు ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే చాలామంది నేను గమనించాను. అదేంటో చేయలేని పని అయినట్టు, అంటరాని పని అన్నట్టు ఫీల్ అవుతే అంటే ఇప్పుడు సక్సెస్ మన చేతిలో లేదు. మ్యాక్సిమం మనం ఎంత ఎఫెక్ట్ పెట్టాలో అంత ఎఫెక్ట్ పెడతాం కదండి. మీరు చూసే ఉంటారు, అందరూ అదే ఎఫెక్ట్ పెడతారు. నిజం. ఏ డైరెక్టర్ ఫెయిల్ ఒక సీన్ రావటం కోసం ఆ రోజంతా రోజులు పడుతుంది ఒక్కొక్క సీన్ రావడానికి. అది చాలా ఉన్నాయి కదా సక్సెస్ ఎఫెక్ట్. ఇది ఇండస్ట్రీ పరంగా మనకు తెలుసు. బట్ మనకు సినిమా ఇష్టం, సినిమాలో పని చేయాలి, పని చేస్తాం అంతే.